గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి. ఈ వేద విజ్ఞాన పీఠం శ్రీవారి అనుగ్రహంతో వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహింపబడుతోంది. 144 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ వేద విజ్ఞాన పీఠంలో శ్రీవారి అనుగ్రహంతో వేలాది మంది వేదాల్లో, ఆగమాల్లో, స్మార్తాల్లో, సంస్కృతంలో నిష్ణాతులై ప్రపంచవ్యాప్తంగా వేద పండితులుగా, శాస్త్ర పండితులుగా, పురోహితులుగా, అర్చకులుగా చక్కగా వారి యొక్క జీవనాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమై అతి పెద్దదైనటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో అన్ని వేద శాఖలు, అన్ని ఆగమ శాఖలు, అన్ని స్మార్తాలు, దివ్య ప్రబంధం, వాటితో పాటు సంస్కృత సాహిత్యం కూడా మనం అధ్యాపన చేస్తూ ఉన్నాం. ఇటువంటి వేద విజ్ఞాన పీఠం యొక్క వైభవాన్ని వరుసగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో మన వేద విజ్ఞాన పీఠంలో అధ్యాపన చేస్తున్నటువంటి ఋగ్వేదం గురించి సమగ్రంగా మనం తెలుసుకున్నాం. అలాగే శుక్లయజుర్వేదం, అలాగే కృష్ణయజుర్వేదంలో తైత్రేయ శాఖ గురించి తెలుసుకున్నాం. అటు తర్వాత కృష్ణయజుర్వేదంలోనే మైత్రాయణి శాఖ గురించి కూడా తెలుసుకున్నాం. అటు తర్వాత సామవేదంలో కౌతమ శాఖ గురించి తెలుసుకున్నాం. అలాగే సామవేదంలో జైమిని శాఖ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత అథర్వవేదంలో మనం బోధిస్తున్నటువంటి శౌనక శాఖ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా 7 వేద శాఖల గురించి కూడా మనం తెలుసుకున్న తర్వాత దివ్య ప్రబంధం అంటే ద్రావిడ వేదం, ఆ ద్రావిడ వేదం యొక్క వైభవాన్ని కూడా మనం సమగ్రంగా యథాశక్తిగా తెలుసుకోవడం జరిగింది. అటు తర్వాత ఆగమాల్లో శ్రీవారికి చక్కగా కైంకర్యం చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఆగమం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం, దాని గురించి తెలుసుకున్నాం. అలాగే అమ్మవారు శ్రీ పద్మావతీ దేవికి కైంకర్యం చేసేటటువంటి పాంచరాత్రాగమం ఆగమం గురించి తెలుసుకున్నాం. అలాగే శ్రీ వైష్ణవాగమం దాని గురించి తెలుసుకున్నాం. అలాగే శైవాగమం గురించి తెలుసుకున్నాం. అంటే మనం కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించాలి అంటే శైవాగమ విధానంగా అక్కడ ఆ అర్చక స్వామి వారు ఆరాధన చేస్తారు. దాని గురించి మనం సమగ్రంగా తెలుసుకున్నాం. అలాగే తంత్రసారాగమం గురించి తెలుసుకున్నాం. ఆ విధంగా మనం బోధిస్తున్నటువంటి 5 ఆగమాల గురించి తెలుసుకున్న తర్వాత మనం బోధిస్తున్నటువంటి స్మార్తాల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఋగ్వేద స్మార్తం, శుక్లయజుర్వేద స్మార్తం, కృష్ణయజుర్వేద స్మార్తం, వైఖానసాగమ స్మార్తం, వీటి గురించి కూడా మనం సమగ్రంగా తెలుసుకున్నాం. అటు తర్వాత మనం అందరి విద్యార్థులకి కూడాను సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. కాబట్టి సంస్కృత సాహిత్యం అనేటటువంటిది వైదిక విద్యలు అధ్యయనం చేసేవారికి చాలా ప్రధానమైనటువంటి విషయం. అంటే వైదిక విద్యలకి సంస్కృత సాహిత్యం కూడా కనుక జోడించినట్లయితే బంగారానికి సువాసన అబ్బినట్లు ఉంటుంది. అందువల్ల నుంచే మన యొక్క వేద విజ్ఞాన పీఠంలో ఏ విద్యార్థి అయినప్పటికీ నియమంగా సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనేటువంటి ప్రణాళిక ఏర్పరిచి దాన్ని మనం బోధిస్తూ ఉన్నాం. తదనుసారంగా వేదాలు చదివేటువంటి విద్యార్థులకి 12 సంవత్సరాల కాలం వారి కాలపరిమితి. వారికి 12 సంవత్సరాల కాలంలో పంచకావ్య పరిజ్ఞానం, శాస్త్రాల పరిచయం, అలాగే ముహూర్తం, జ్యోతిష్ శాస్త్రం, వాటన్నిటి యొక్క పరిచయం అవన్నీ కూడా అయ్యేటట్లుగా ఒక ప్రణాళికని పండిత మండలి ద్వారా రూపొందించి దాన్ని అమలు చేస్తున్నాం. అలాగే
ప్రబంధ ఆగమ స్మార్త చదివే విద్యార్థులకి 8 సంవత్సరాల కాల పరిమితిలో వారికి తగినట్లుగా సంస్కృత సాహిత్యాన్ని మనం పాఠ్యాంశాన్ని రూపొందించి వారికి కూడా అమలు చేస్తూ ఉన్నాం. సంస్కృత సాహిత్యం అనేటటువంటిది అన్ని శాస్త్రముల యొక్క, అన్ని వేదముల యొక్క, అన్ని పురాణేతిహాసములు ధర్మశాస్త్రముల యొక్క ఒక స్వరూపంగా ఉంటుందన్నమాట. అంటే దాన్నే మనం కావ్య నాటక అలంకారములు అని అంటాం. సంస్కృత సాహిత్యము అంటే కావ్య నాటక అలంకార గ్రంథముల యొక్క సమూహమే. అంటే కొన్ని కావ్య గ్రంథములు, కావ్యము అంటే కవేర్భావ కావ్యం. మహాకవి కాళిదాసు, ఆదికవి వాల్మీకి మహర్షి, అలాగే గొప్ప కవి వేదవ్యాస భగవానుడు, వాళ్ళందరూ కూడా కవి అంటే ఋషిర్విప్రః కావ్యేన అని ఒక చోట వేదం చెప్తుంది. వాళ్ళందరూ కూడా మహా ఋషులు, గొప్ప విప్రులు అన్నమాట. వాళ్ళు వేదాల్లో ఉండేటువంటి సారాంశాన్ని చాలా సులభంగా సరళంగా మనకు అనుగ్రహించడానికి ప్రయత్నం చేసి చక్కగా ఛందోబద్ధములుగా శ్లోక రూపాల్లో మనకు అందించారన్నమాట. నాటకములు అంటే ప్రదర్శించటానికి కూడా అనువైనటువంటి కావ్యములు అన్నమాట. వాటినే మనం దృశ్య కావ్యములు అని అంటాం. దృశ్య కావ్యములు అంటే నాటకములు, శ్రవ్య కావ్యములు అంటే వినటానికి ఇంపైనటువంటివి. దృశ్య కావ్యములనే నాటకములు అని అంటాం. నాటకాలుగా కూడా ఆ మహాకవులు రచించారు. అలాగే అలంకార గ్రంథాలు, ప్రతాపరుద్రీయం, చంద్రాలోకం, ఇటువంటి అలంకార గ్రంథాలు ఇవన్నీ కూడా కలిస్తే సాహిత్య శాస్త్రం అన్నమాట. అంటే ఆ సాహిత్య శాస్త్రంలో అన్ని విషయాలు ఉంటాయి. వేదముల యొక్క సారాంశం ఉంటుంది, శాస్త్రముల యొక్క సారాంశం ఉంటుంది, లోకజ్ఞానం ఉంటుంది. అందుకనే కావ్యం యొక్క ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు పెద్దలు మనకు చెప్పారు. కావ్యం యశసే అర్థకృతయే శివేతరక్షతయే సద్య పరనిర్వృతయే కాంతా సంయతతయా ఉపదేశయుజేని. కావ్యజ్ఞానం కనుక ఉన్నట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. కావ్యం యశసే, కావ్యములు చదివేటువంటి కీర్తి కలుగుతుంది. అర్థకృతే, చక్కటి ధనార్జన చేయవచ్చు. ఇతరుల కంటే కూడా మనం విలక్షణంగా ఉన్నామనేటటువంటి, అంటే సద్య పరనిర్వృతయే, కావ్యం చదువుకున్నవాడు కావ్యం చదువుకోనివాడు ఇద్దరి మధ్య చాలా తేడా ఉంటుందన్నమాట. కావ్యం చదువుకున్నవాడు ఎంతో లోకజ్ఞానం ఉంటుంది. అలాగే కాంతా సంహితతయా ఉపదేశయుజేని, చక్కగా భార్య భర్తకి ఎంత అనునయంగా విషయాలు తెలియబరుస్తుందో. మనం చాలా సుఖంగా ఉండాలి అంటే ఇలా ఉండాలి, ఇలా ఉన్నట్లయితే మనం కష్టపడతాము, దుఃఖపడతామనేటటువంటి, అంటే మన లోకంలో 3 విషయాలుగా ఉంటుంది. ప్రభు సంహితములు, సుహృత్ సంహితములు, కాంతా సంహితములు అని. అంటే రాజాజ్ఞ, మిత్రుడి యొక్క సలహా, భార్య యొక్క సలహా, ఈ మూడిట్లో రాజాజ్ఞను మనం అతిక్రమించడానికి వీల్లేదు. వేదములు అలా చెప్తాయి. వేదములు ప్రభు సంహితములు అని అంటారు. శాస్త్రములు సుహృత్ సంహితములు అని అంటారు. మన యొక్క స్నేహితుడు చెప్తాడు, అబ్బాయి ఇలా చేస్తే మంచిదయ్యా, తర్వాత నీ ఇష్టం, నీ సౌకర్యం ప్రకారం చెయ్యి అని చెప్తాడు. సుహృత్ సంహితములేమో శాస్త్రములు అన్నమాట. కాంతా సంహితములేమో కావ్య నాటక అలంకారములు అని. కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో గొప్పవి. ఇవన్నీ కలిసినటువంటిదే సాహిత్య శాస్త్రము అని. అటువంటి సాహిత్య శాస్త్రాన్ని మనం యథాశక్తిగా, అంటే ప్రధానమైనటువంటి భాగాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తూ, ఉదాహరణ వేదం చదువుకున్నటువంటి వాళ్ళకి వేదాధ్యయనం ప్రధానం. దాంతోపాటు వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంత సాహిత్య జ్ఞానాన్ని మనం చెప్తున్నాం. అలాగే ప్రబంధ ఆగమ స్మార్త విద్యార్థులకి ఆ ప్రబంధం కానీ ఆగమం కానీ స్మార్తం కానీ ప్రధాన విద్య. దాంతోపాటు ఎంత అవసరమో అటువంటి సాహిత్య జ్ఞానాన్ని మనం చెప్తున్నాం. అంటే వాస్తవంగా ఆలోచిస్తే వేదం చదువుకునే వాళ్ళకి వేదం ఎంత ప్రధానమో సాహిత్యం కూడా అంతే ప్రధానం. అలాగే ప్రబంధాగమ స్మార్త చదివే వాళ్ళకి ప్రబంధాగమ స్మార్తాలు ఎంత ప్రధానమో సంస్కృత సాహిత్యం కూడా అంతే ప్రధానం. ఆ విధంగానే వాళ్ళకి మనం బోధిస్తూ వాళ్ళు చక్కగా ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. ఇటువంటి ఈ సంస్కృత విభాగంలో చక్కటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నారు. విద్యార్థులకి చక్కగా పాఠాలు చెప్తూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు వరుసగా తెలుసుకున్నట్లయితే ప్రధానంగా మనం వేదం చదువుకున్నా, ఆగమం చదువుకున్నా, స్మార్తం చదువుకున్నా కొంత జ్యోతిష పరిజ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఒక బ్రాహ్మణోత్తమని చూసిన వెంటనే అయ్యా మాకు జాతకం చెప్తారా, లేదా మాకు సుముహూర్తం కావాలి అనేటువంటి ప్రశ్నలన్నీ కూడాను ఆస్తిక మహాజనులు అడుగుతూ ఉంటారు. కాబట్టి వారికి జాతకం చెప్పాలన్నా, ముహూర్తం చెప్పాలన్నా, అలాగే పంచాంగంలో శుభాశుభ ఫలితాలు చెప్పాలన్నా జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం అవసరం. అందువల్ల మన వేద విజ్ఞాన పీఠంలో వేద ఆగమ ప్రబంధ స్మార్త విద్యార్థులందరికీ కూడాను ముహూర్త దర్పణం అనేటటువంటి గ్రంథాన్ని,
ఇంకా ఇతర పరిజ్ఞానాన్ని, ఇంకా ప్రాథమిక గ్రంథాలని కూడాను జ్యోతిష్ శాస్త్రంలో మనం బోధిస్తున్నాం. వాటి గురించి ఇప్పుడు మన అధ్యాపకులు విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేటువంటి విషయాల్ని మనం చక్కగా పరిశీలిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఆలయాలలోనో సమాజంలో పౌరోహిత్యంగానో ఏదైనా వృత్తులు చేసుకునేటప్పుడు వారికి అవసరమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సామాన్య సంస్కృతంతో పాటుగా శాస్త్ర సంబంధించినటువంటి జ్యోతిషము, వ్యాకరణము, తర్కము, మీమాంస మొదలైనటువంటి శాస్త్రములలో ప్రకరణ గ్రంథాల యొక్క పరిచయం కూడా ప్రారంభించబడుతోంది. అందులో ఇక్కడ 2వ సంవత్సరం నుంచే జ్యోతిష పాఠ్యాంశములు ప్రారంభమవుతున్నాయి. జ్యోతిషామయనం చక్షు కాబట్టి ఏ కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా సరే మంచి చెడు చూసుకుని యజ్ఞయాగాది అనుష్ఠానాలకు కానీ శుభాశుభ ముహూర్తాలకు కానీ ఏ కార్యానికైనా సరే జ్యోతిష పరిజ్ఞానం చాలా అవసరం కాబట్టి ఈ పాఠశాలలో చేరినటువంటి మొదటి 2 సంవత్సరాల్లోనే శబ్దములు, అమరకోశము మొదలైనటువంటి వాటి యొక్క పరిచయం పూర్తయిన తర్వాత 2వ సంవత్సరం నుంచే పంచాంగ పరిజ్ఞానం వీరికి చెప్పబడుతోంది. అందులో భాగంగానే ఇక్కడ ముహూర్త దర్పణంలో ఉన్నటువంటి నిఘంటు భాగాన్ని వీళ్ళకి బోధించడం జరుగుతోంది. అందులో ఈ 2వ సంవత్సరం విద్యార్థుల్లో మొదట ఉన్నటువంటి అంటే జ్యోతిషంలో ప్రాథమికంగా తెలియవలసినటువంటి నక్షత్ర, గ్రహ, రాశి స్వరూపము, తరువాత జాతక చక్రంలో ఉండేటువంటి భావాలు, కారకులు ఇవన్నీ కూడా తెలియాలి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిచయం తెలిసేటువంటి నిఘంటు భాగాన్ని 2వ సంవత్సరంలో పాఠ్యక్రమంగా నిర్దేశించబడింది. అందులో భావ నిఘంటువుని మనం ఇవాళ అధ్యయనం చేయబోతున్నాం. లగ్నం స్యాదుదయో రాశి, లగ్నం స్యాదుదయో రాశిః, కల్యం హోరోదయస్తనుః, కల్యం హోరోదయస్తనుః, కల్యం హోరోదయస్తనుః, ఆద్యో దేహః శరీరం చ, ఆద్యో దేహః శరీరం చ, ఆద్యో దేహః శరీరం చ, విలగ్నాధారమూర్తయః, 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 స్వభావో జన్మ చాత్మా చ, స్వభావో జన్మ చాత్మా చ, స్వభావో జన్మ చాత్మా చ, భావోయం ప్రథమ స్మృతః, భావోయం ప్రథమ స్మృతః, భావోయం ప్రథమ స్మృతః, ద్వితీయం ద్రవిణం స్వార్థౌ, ద్వితీయం ద్రవిణం స్వార్థౌ, ద్వితీయం ద్రవిణం స్వార్థౌ, కుటుంబో ధనవేష్మకం, కుటుంబో ధనవేష్మకం, కుటుంబో ధనవేష్మకం, సత్యవాచిక వాక్స్థానే, సత్యవాచిక వాక్స్థానే, సత్యవాచిక వాక్స్థానే, యుగ్మం కోశో హిరణ్యకం, యుగ్మం కోశో హిరణ్యకం, యుగ్మం కోశో హిరణ్యకం, కర్ణ ప్రయాణ నేత్రం చ, కర్ణప్రయాణ నేత్రం చ, కర్ణప్రయాణ నేత్రం చ, ముఖం దక్షిణ నేత్రకం, ముఖం దక్షిణ నేత్రకం, ముఖం దక్షిణ నేత్రకం, లోహం ముక్తాఫలం స్వర్ణం, లోహం ముక్తాఫలం స్వర్ణం, లోహం ముక్తాఫలం స్వర్ణం, విద్యాభుక్తిస్తు కంబళః, విద్యాభుక్తిస్తు కంబళః, విద్యాభుక్తిస్తు కంబళః, రత్నం ధాతుశ్చ విత్తం చ, రత్నం ధాతుశ్చ విత్తం చ, రత్నం ధాతుశ్చ విత్తం చ, భావోయం చ ద్వితీయకః, భావోయం చ ద్వితీయకః, భావోయం చ ద్వితీయకః, తృతీయం భగినీ భ్రాత, తృతీయం భగినీ భ్రాత, తృతీయం భగినీ భ్రాత, సహజశ్చాగ్రజోనుజః, 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 సహభావః కృతా యోగః, సహభావః కృతా యోగః, సహభావః కృతా యోగః, దాసదాస్యాదివర్గకం, 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 సత్వం పరాక్రమః కోపో, సత్వం పరాక్రమః కోపో, సత్వం పరాక్రమః కోపో, రౌద్రం శాంతముపాయకం, రౌద్రం శాంతముపాయకం, రౌద్రం శాంతముపాయకం, కార్యసంధానమిత్రే చ, కార్యసంధానమిత్రే చ, కార్యసంధానమిత్రే చ, స్వరో గరళభక్షణం, స్వరోగరళభక్షణం, స్వరోగరళభక్షణం, ఆపో క్లీబం ధరక్షేత్రం, ఆపో క్లీబం ధరక్షేత్రం,
ఆపోత్రే బంధరక్షేత్రం భావోయం చ తృతీయకః భావోయం చ తృతీయకః భావోయం చ తృతీయకః చతుర్థం జలపాతాళే చతుర్థం జలపాతాళే చతుర్థం జలపాతాళే బంధుశ్చ హిబుకం సుఖం బంధుశ్చ హిబుకం సుఖం బంధుశ్చ హిబుకం సుఖం వాపీకూపతటాకాశ్చ 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 ప్రవాహోద్వారమేదిని ప్రవాహోద్వారమేదిని ప్రవాహోద్వారమేదిని. సంస్కృత సాహిత్యంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఏమిటంటే సుభాషితాలు అన్నమాట. సుభాషితాలు అనేటటువంటివి మానవుడికి బాల్యం నుంచే అవసరం. ఒక సుభాషితాన్ని కనుక విన్నట్లయితే అది జీవితాంతం గుర్తుంటుంది. దాని యొక్క మంచిని, దాంట్లో ఉండే సారాంశాన్ని గ్రహిస్తూ తన యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా ధన్యం చేసుకుంటారు మానవులు. సుభాషితాలు అనేటటువంటివి కేవలం ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక వయస్సున్న వాళ్ళకోనే పరిమితం కాదు. ప్రపంచంలో ఉండే వారందరికీ కూడాను సుభాషితాలు అవసరం. అందువల్లే అటువంటి సుభాషితాలని ప్రధానంగా ఉండే విషయాలు కూడా మనం చెప్తూ ఉంటాం. దాంట్లో ఒకానొక సుభాషితం ఏమిటంటే ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖ మృగాహ అని. అంటే మనం ఏ పని సాధించాలన్నా చక్కటి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేకుండా ఏదీ ఫలించదు, ప్రయత్నం లేకుండా ఏదీ మనకు సిద్ధించదు అని ఒక సుభాషితం. దానికి ఉదాహరణ ఏమిటండి? ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై. దాని ఉదాహరణ చెప్తున్నారు చక్క ఈ సుభాషితంలో. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ. ఒక సింహం అంటే ఒక అరణ్యానికి రాజు. ఆ రాజు అయినప్పటికీ, సింహమైనప్పటికీ ఆ సింహం కనుక నిద్రిస్తూ ఉంటే ఆహారం అనేటటువంటిది ఆ సింహానికి దొరకదు. సింహమైనా వేటాడాలి, ఆహార సంపాదన కోసం ప్రయత్నం చేయాలి అని దీంట్లో చెప్తున్నారు. అంటే నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా మేధాశక్తి ఉంది, నా దగ్గర చాలా ధనం ఉంది, నా దగ్గర చాలా బుద్ధిబలం ఉంది, కానీ నేను ఏమాత్రం ప్రయత్నం చేయను అంటే కుదరదు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను ప్రయత్నం చేయవలసిందే. సింహమైనప్పటికీ ఒక ఎలుక ఒక ఆహారానికి ఎటువంటి ప్రయత్నం చేసి ఆహారాన్ని సంపాదించుకుంటుందో, తను లక్షించుకోవడం ఎటువంటి ప్రయత్నం చేస్తుందో, సింహమైనా తన ఆహారాన్ని పొందడం అటువంటి ప్రయత్నమే చేయాలి, తను రక్షించుకోవడం అటువంటి ప్రయత్నమే చేయాలి అనేటువంటి సుభాషితం అన్నమాట. ఇటువంటి సుభాషితాలని మన అధ్యాపకులు బోధిస్తున్నారు. అవి చక్కగా ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. మనకి సంస్కృత సాహిత్యంలో నిగూఢమైనటువంటి తత్వాన్ని కానీ, అలాగే బాలురికి అందేటువంటి అత్యంత సులభమైనటువంటి విషయాన్ని కానీ, అంటే అత్యంత సులభమైన విషయాన్ని, అత్యంత క్లిష్టమైనటువంటి అంశాన్ని రెండిటినీ కూడా సులభమైన ఉపాయంతో లోకానికి అందించడానికి ఆవిర్భవించినటువంటివే సుభాషితములు అని. సుభాషితం, సు అంటే మంచి, భాషితం అంటే చెప్పబడినటువంటిది. దీనికే మరొక నామాంతరంగా సూక్తి, మంచి మాట అని. అంటే అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మనకి సంస్కృతంలో మనంత సాహిత్యానికి కూడా మూలం వేదం. ఆ వేదంలో ఉండేటువంటి విషయాలు, వేద అధ్యయనం అనేటువంటిది అందరి చేత చదివించడం కానీ, అందరూ చదవడం కానీ సాధ్యమయ్యేది కాదని చెప్పి వేదవ్యాస మహర్షి దాన్ని విభాగాలుగా చేసి, అందుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. ఇక్కడ వేదాన్ని విభజించాడు కాబట్టి అది కూడా అర్థం కాకపోతే దాని నుంచి స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, కావ్యాలు, అలా కావ్యం దగ్గర నుంచి కథాంశంగా సుభాషిత రూపంగా ఎంత సులభంగా మనం అందుకోవడానికి వీలో అంత సులభంగా అందుకునే విధంగా మన మహర్షులు, ఋషులు, పండితులు, కవులు అందరూ కూడా మనకి జ్ఞానాన్ని అందించడానికి ఒక గుళికలాగా తయారు చేసినటువంటివి సుభాషితములు. చదవడానికి సులభంగా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి కూడా మనకి చాలా సులభమైనటువంటి రీతిలోనే ఇవి ఉంటాయి. అందుకే భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతి. సమస్త భాషల్లోనూ కూడా ముఖ్యమైనటువంటిది, మధురమైనటువంటి భాష ఏది ఉంది అంటే గీర్వాణ భారతి. అంటే దేవతలు కూడా మాట్లాడుకునేటువంటి భాష.
అటువంటి భాషలో తస్మాద్ధి కావ్యం మధురం, ఆ భాషలో మధురమైనటువంటిది ఏమిటి అంటే కావ్యం. తస్మాదపి సుభాషితం, దానికన్నా కూడా మధురమైనది ఏదైనా ఉంది అంటే అది సుభాషితం. మనకి అందుకే పెద్దలు సరదాగా చెప్తూ ఉంటారు, సుభాషితేన గీతేన యువతీనాంచ లీలయ యస్య మనోన భిద్యతే స యోగీష్యథవా పశు అని. అంటే సుభాషితం చేత కానీ, ఒక మంచి పాట చేత కానీ, అలాగే ఒక అందమైనటువంటి అమ్మాయిని చూసినట్టయితే ఎవరి మనస్సు అయితే చెలించడం, అంతేగా సుభాషితం మంచి సుభాషితం అయితే అబ్బా ఎంత చక్కగా ఉంది అనే భావన కలుగుతుంది. అలాగే ఆహ్లాదకరమైనటువంటి ఏదైనా ఒక గీతాన్ని మనం విన్నట్లయితే బా సంగీతం ఎంత చక్కగా ఉంది. అలాగే ఒక అందమైన అమ్మాయి ఎవరైనా కనబడితే అబ్బా ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి అనేటువంటి భావన కలుగుతుంది. ఈ రకమైనటువంటి భావన కలగలేదు అంటే ఒకటి వాడు యోగి అయినా అయి ఉండాలి, లేదా ఏ విధమైనటువంటి జ్ఞానం లేని పశుతుల్యుడైనా అయి ఉండాలి అని చెప్పి, అటువంటి సుభాషితాల ద్వారా మనకు జ్ఞానాన్ని అందించినటువంటి వారు మహనీయులు ఎందరో మంది ఉన్నారు. అందులో ప్రసిద్ధంగా భర్తృహరి నీతి శతకం ద్వారా మనకి సుభాషితాలను చక్కగా తెలియజేశారు. అలాగే నారాయణ పండితుడు హితోపదేశం కావ్యం ద్వారా మనకి చక్కనైనటువంటి సుభాషితాల ద్వారా అనేక విషయాల్ని మనకి తెలియజెప్పాడు. ధర్మార్థ కామ మోక్ష విషయాల్ని కూడా మనకి హితోపదేశంలో, హితాన్ని ఉపదేశించడమే హితోపదేశం. మిత్రలాభం నుంచి తదితర కావ్యాలన్నిటినీ సంకలనం చేసుకుని ఆయన మనకు ఉపయోగపడేటువంటి ఎన్నో అంశాలను మనకు బోధించాడు. అలా బోధించిన దాంట్లో మనకు ఉపయోగపడేటువంటి ఒక కలికితురాయి వంటి సుభాషితం సరళమైనటువంటిది, అది మనం ఈరోజు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. కవి ఇందులో ఏం చెబుతున్నాడు? ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి, కార్యాణి అంటే ఏదైనా పనులు, చేసే పని సిద్ధించాలంటే ఎలాగా? ఉద్యమేన అంటే మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేసి తీరాలి అనేటువంటి క్రియారూపమైనటువంటి ఉద్యమం ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ఉద్యమం అంటే ప్రయత్నం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి, కార్యాలు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటే జరుగుతూ ఉంటాయి. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః, మనస్సులో మనం ఎన్నో మార్లు ఆ కార్యం చేయాలి, ఈ పని చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనుకున్నంత మాత్రాన, ఆలోచనలో ఆలోచించినంత మాత్రాన మనం అనుకున్న పనులు నెరవేరవు. కార్యాణి ఉద్యమేన హి సిద్ధ్యంతి నా మనోరథైః కార్యాణి ఉద్యమేన హి సిద్ధ్యంతి. మన మనోరథాలు, మనం కోరుకునేటువంటివన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా మనం ప్రయత్నిస్తేనే సిద్ధిస్తాయి తప్ప మనం కూర్చుని నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, అలా చెయ్యాలనుకుంటున్నాను అని అనుకుంటే అయిపోయేవి కాదు. ఏమిటండి దానికి ఏదైనా మాకు ఒక మంచి ఉదాహరణ ఉందా అంటే, నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. సింహం అనగానే మనకి గుర్తొచ్చేటువంటి భావన ఏమిటి? సింహం అంటే ఎవరు? అడవికి రాజు, అంతే కదా. మృగరాజు, సింహం అంటే పరాక్రమానికి ప్రతీక. సింహాన్ని చూసి ఏమైనా సరే భయపడతాయి కదా. ఇప్పుడు అటువంటి సింహం చక్కగా తన గుహలో నేను అడవికి రాజుని అనే ఉద్దేశంతో పడుకునుంది, హాయిగా నిద్రపోయింది. దానికి ఆకలేసింది కదా. అయ్యో మన అడవికి రాజు సింహం, దానికి ఆకలేసింది, మనం చాలా చిన్నవాళ్ళము కాబట్టి మనందరం దానికి ఆహారంగా వెళ్ళాలని చెప్పి అది చిన్న కుందేలి దగ్గర నుంచి మిగిలిన మేకలో లేకపోతే ఇంకో జంతువులు ఏవో వెళ్ళి స్వయంగా, అయ్యా మృగరాజా మీరు మా అడవికి రాజు కాబట్టి ఆకలేస్తుంది, మీకు నన్ను ఆహారంగా స్వీకరించండి అంటూ దాని ముఖం దగ్గరికి, అంటే దాని దగ్గరికి ఎవరైనా వెళ్తాయా? ఏ జంతువులైనా వెళ్తాయా? వెళ్ళవు కదా. మరి ఆకలేసిన సింహానికి ఏం చేయాలి? అంతటి మృగరాజు అయినా సరే, అంత గొప్ప పరాక్రమం కలిగినది అయినా సరే, తన వేటకి తాను ప్రయత్నించాల్సిందే. తను అనుకున్న జంతువు వెంట పరిగెత్తి, దానికన్నా వేగంగా పరిగెత్తి దాన్ని పట్టుకుని సంహరించి ఆహారంగా
స్వీకరించాల్సిందే. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఒకసారి అందరూ పలుకుదామా? నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఉద్యమేన హి సిద్ధ్యంతి ఉద్యమేన హి సిద్ధ్యంతి ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః కార్యాణి న మనోరథైః కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య నహి సుప్తస్య సింహస్య నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ప్రవిశంతి ముఖే మృగాః ప్రవిశంతి ముఖే మృగాః. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో మనం బోధిస్తున్నటువంటి వైదిక విద్యలన్నీ కూడాను మనం పరిచయం చేసుకున్నాం. చివరిగా సంస్కృత సాహిత్యం యొక్క విశేషాలను తర్వాత కాలంలో మనం చక్కగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.